అయితే ఇందులో జానీ మాస్టర్ భార్య కూడా ఇట్లాంటి వాటిని కూడా ఆమె కూడా సపోర్ట్ చేసింది, ఎవరైనా ఒప్పుకోకపోతే తను కూడా తిట్టేది కొట్టేది అనే విధంగా కూడా ఆమె మెన్షన్ చేసింది కదా. సో నిజమే అనుకోవచ్చా ఇదంతా కూడా? ఏం కంప్లైంట్లో ఉన్నది ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అనేది మనం అది జడ్జ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కానీ తను కంప్లైంట్లో అయితే తన ప్రోద్బలం కూడా ఉంది. అది ఎంతవరకు అంటే మ్యారేజ్ ష్యూర్. ఇప్పుడు మీకు ఇందులో ఒకటి అసాల్ట్ ఒకటి ఉంది, రేప్ చేశాడు నన్ను ఒకసారి కాదు చాలాసార్లు, క్యారవాన్లో కానీ బయట డోర్ షూటింగ్స్ హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ ఇటు చెన్నై ఇటు వెళ్ళినప్పుడల్లా ప్రతి చోట ఇట్లా నా మీద జరిగిందనే చెప్పింది. ఇప్పుడు వీళ్ళ మిస్సెస్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ మీకు ఇంకో కోణం ఉంది. ఇప్పుడు దీనిలోనే ఈయన ఇంకొక పరిణామాన్ని ఎదుర్కొనే తీవ్రత ఉంది ఇందులో. ఇది ఒకటి రేప్ కేసు కానీ ఇటువంటిది పోలీసు వారు చూసుకునేది, ఎంక్వైరీ చేసి అది సంబంధించిన విషయం. రెండోది ఇక్కడ మీకు కమ్యూనల్ ఇది కూడా వచ్చింది. ఏంటంటే లవ్ జిహాద్ కింద దీన్ని హిందూ సంఘాలు కానీ ఇప్పుడు బీజేపీ మన సెక్రటరీ ఒక లేడీ ఒక సంథింగ్ ఆమె పేరు నాకు ఐడియా రావట్లేదు, ఆమె కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదంటే ఈ లవ్ జిహాద్కి ఇది ఇటువంటివే లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది మ్యారేజ్ మతం మారి పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నాడు అనేది అందులో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అది కూడా ఒక ఎలిగేషన్. మతం మారి పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను బలవంతం చేసి బెదిరిస్తున్నాడని. అంటే ఇది ఎక్కడికి దారి, ఇది వేరే కేసు లాగా. ఇదేంటంటే దీనివల్ల అతనికి పర్సనల్ డ్యామేజ్ చాలా ఉంటుంది. ఇంకోటి తను మైనర్ అని కూడా అది అంటే ఇప్పుడు మైనర్ కాదు, అంటే అప్పుడు మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 21 years అంటున్నారండి. 2019లో జరిగిందంటే 5 years బ్యాక్. 5 years బ్యాక్ అంటే ఏజ్ ఆఫ్ 16 ఆమెకి. అప్పుడు మైనరే కాబట్టి పోక్సో చట్టం ఎంప్లాయ్ అవుతుంది. ఇప్పుడు ఐపీసీ ఆల్రెడీ 376, 232 ఒకటి, 506 ఒకటి, 3 సెక్షన్లు వరకు పెట్టారు. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ కింద ఇది తీసుకుంటే జనంలో రివోల్ట్ కానీ లేదా ఈ మతానికి సంబంధించిన ఈ రచ్చ కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఆయనకి పెద్ద డ్యామేజ్ అయ్యే ఇది కనబడుతుంది స్పష్టంగా. అంటే జానీ మాస్టర్ కూడా అందరిలాగా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు బట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి రీసెంట్గానే మంచిగా అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి వ్యక్తి ఇట్లాంటి చేశాను కూడా చాలామంది ఎవరు కూడా ఆయన ఫ్యాన్స్ నమ్ముతలేరు. సో అసలు అది నిజంగా ఆయన చేసిందని మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఒకటండి, ఆయన మెకానిక్గా ఉండేవాడు, ఆయన నెల్లూరు అయింది, మెకానిక్గా ఉండి కష్టపడి పైకి వచ్చాడు. ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు కష్టపడి పైకి వచ్చాడు అంటే వాడే తప్పు చేయడం ఏమన్నా ఉందా ఎక్కడన్నా? అట్లా ఏం లేదు కదా. ఎవడైనా చేస్తాడు తప్పు అనేది, ఎవడు చేసినా తప్పే. ఏ మనిషి అయినా తప్పు చేసే అవకాశం ఉంది. వాళ్ళ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కానీ మనం రేపేం తప్పు చేస్తామో లేదో మనకే తెలియదు. ఎవడు నమ్ముతాడా నమ్మడా అనేది కాదు ఇక్కడ కావాల్సిన చట్టానికి ఎవిడెన్స్. జనం నమ్ముతారా, ఫ్యాన్స్ నమ్ముతారా, అభిమానులు ఏమంటారు, ఇది ఎవరికి సంబంధం లేని విషయం. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్. కానీ చట్టం ముందుకు వచ్చేటప్పటికి వీళ్ళు ఫేస్ చేయాల్సిందే, ప్రూవ్ అయితే శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి దీనిలో అభిమానులు అంటారు మీరు, సరే ఈయన ఇట్లాంటివి చేశాడా అని నమ్మట్లేదు, లేకపోతే వీళ్ళు అభిమానులు ఫీల్ అవుతారంటే ఆయనకి ప్రత్యేకంగా నాకు తెలిసి అభిమానులు అయితే ఉండరు. ఈ జనసేన అభిమానులు, జన సైనికులు వీళ్ళే సపోర్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ తరఫున ప్రచారం చేశాడు, ఏదో ఒక చిన్న స్థాయి నాయకుడిగా అక్కడ జనసేనలో ఈయన ఏదో చలామణి అవుతున్నాడు కాబట్టి వాళ్ళే ఆటోమేటిక్గా ఉంటారు.